అఖండ 2 ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని రిలీజ్కి అయితే రెడీ అయిపోయిందనమాట. మరి 25th రిలీజ్ చేస్తారా, 12th రిలీజ్ చేస్తారా అని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేగానే ఇంకో ప్రాబ్లం అయితే వచ్చి పడేటట్టు అయితే కనిపిస్తుంది అనమాట అఖండ 2కి. అదేంటో కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. అఖండ 2 అయితే December 5th రిలీజ్ అవ్వాల్సిన మూవీ అనమాట. కాకపోతే ఈరోజు కంపెనీకి 14 రీల్స్ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ మూవీని అయితే మద్రాస్ హైకోర్టు అయితే వాయిదా వేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అవన్నీ అయిపోయింది అనమాట, క్లియరెన్స్ అనేది వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు రిలీజ్ ఎప్పుడు చేస్తారనేది ఒక పాయింట్ ఉందన్నమాట. December 12th చేస్తారా లేకపోతే 25th చేస్తారా అని చెప్పి ఫ్యాన్స్కి అలాగే నార్మల్ ఆడియన్స్కి కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. మోస్ట్లీ ఎక్కువ శాతం 90% కాదు 99.9% అయితే ఖచ్చితంగా 12th రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకు 12th రిలీజ్ చేస్తారని చెప్పుకుంటే ప్రెసెంట్ ఇప్పుడైతే అఖండ 2 అయితే ట్రెండింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 25th కంటే రిలీజ్ చేయాలనుకుంటే అప్పటికైతే ఫ్యాన్స్లో కూడా వేడైతే తగ్గిపోతుంది. అప్పుడు ఒకవేళ రిలీజ్ చేసినట్టు అంటే నార్మల్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా వేడి కంటిన్యూ అయినప్పుడే December 12th రిలీజ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి మేకర్స్ అయితే మాట్లాడుకుంటున్నారంట. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఫ్యాన్స్కి అయితే ఒక వాల్యూ, ఒక విలువ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్లో అయితే #WeWant Akhanda 2 on December 12th అని చెప్పి ఒక #ని అయితే ఒక ట్విట్టర్లో ఈ మెసేజ్ని అయితే బాగా ట్రెండ్ అయితే చేశారనమాట. అది కూడా బిర్యానీ వేడిగా ఉన్నప్పుడే తినాలి, ఒక 10 days 15 days ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తీసి పెడతామంటే ఎవడు తినడనమాట. అలాంటిది వాళ్ళైతే ముందుగానే ఆలోచించి December 12thనే రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఫిక్స్ అయ్యారనమాట. ఏ క్షణంలో అయినా సరే, ఈరోజు నైట్ అయినా సరే లేకపోతే రేపు మార్నింగ్ కల్లా అయినా సరే ఖచ్చితంగా December 12th రిలీజ్ అయ్యే అదే అనౌన్స్మెంట్ అయితే, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే 100% ఉందన్నమాట. ఓకే, అఖండ 2 అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంది, రిలీజ్కి రెడీ అయిపోయింది. మద్రాస్ హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రిలీజ్కి. ఓకే, మేకర్స్ 12th కానీ లేకపోతే 25th కానీ ఏదో ఒక డేట్లో రిలీజ్ చేస్తారు, అంతా బాగానే ఉంది. ఫ్యాన్స్కి అదే ఇది పెద్ద గుడ్ న్యూసే. కానీ ఫ్యాన్స్ ఇంకో బ్యాడ్ న్యూస్, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓవర్సీస్లో ఇంతకు ముందు అయితే థియేటర్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఓపెనింగ్స్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం థియేటర్స్ అయితే అక్కడైతే ఖాళీ లేవన్నమాట. ఈ అఖండ 2కి థియేటర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. కానీ ఎంత అడ్జస్ట్ చేసినా సరే ఓపెనింగ్స్ మీద అయితే ఖచ్చితంగా దెబ్బ పడే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మూవీ అయితే రిలీజ్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఏ మాత్రం మూవీకి నెగిటివ్ ట్యాక్ వచ్చినా అసలు చాలా అంటే చాలా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు అంటే ఇంత కాంట్రవర్సీ నుంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ రాకుండా నెగిటివ్ టాక్ వచ్చినట్టయితే యాంటీ ఫ్యాన్స్ అయితే ఫుల్గా దుబ్బేస్తారనమాట, వేసుకుంటారనమాట. కానీ నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు గారు యాక్షన్ సీన్స్ మీద, అలాగే బోయపాటి మేకింగ్ మీద, అలాగే తమన్ గారు మ్యూజిక్ మీద అయితే నాకైతే 100% అయితే నమ్మకం ఉందనమాట. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి. ఎందుకంటే ఇంత కాంట్రవర్షియల్ తర్వాత వచ్చిందంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అలాగే మళ్ళీ ఈ టికెట్స్ రేట్స్ మళ్ళీ హైక్ చేయాలని చెప్పి 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. అలాగే ప్రీమియర్స్ కూడా కావాలని చెప్పి అయితే అడుగుతున్నారనమాట. ఇంతకుముందు ప్రీమియర్కి అయితే 600 టికెట్ ఉంది, మరి ఇప్పుడు ఎంత పెడతారో తెలియదు. నాకు తెలిసి 1000 పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు అఖండ 2కి అంత ఫామ్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా 1000 అయితే పెట్టరు, నాకు తెలిసి 600 కంటిన్యూ చేస్తారు. ఫైనల్ ఇదేనమాట అఖండ 2 తాండవం న్యూ రిలీజ్ అప్డేట్ అయితే. మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలాగే అఖండ 2 తాండవం రివ్యూ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ అవుతుంది అనమాట. మరి ఆ రివ్యూ మీ వరకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి అనమాట. సబ్స్క్రైబర్ కౌంట్ అయితే చాలా డల్గా ఉందన్నమాట. మీరు కానీ అనుకుంటే దాన్ని అయితే యాక్టివ్ చేసే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది. కెమెరా వెనక నేను, కెమెరా ముందు మీరు, ఈ బాండింగ్ అయితే లైఫ్ లాంగ్ అయితే మనం అయితే మెయింటైన్ చేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.